Hi, hello, good evening. Wishing you all a very happy Sunday. అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. జెంటిల్మెన్ ఆడియో లాంచ్ కి విచ్చేసిన నాని ఫ్యాన్స్ కి అందరికీ హార్టీ వెల్కమ్. సూపర్, ఈ ఎనర్జీ ఇలానే ఉండాలి. ఆడియో లాంచ్ మొత్తం శ్రీదేవి మూవీస్. ఎస్, శివలంక కృష్ణ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గా, ఇంద్రగంటి మోహన కృష్ణ గారు డైరెక్టర్ గా, మణి శర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. నాని, సురభి అండ్ నివేదా థామస్ నటించిన జెంటిల్మెన్ ఆడియో లాంచ్ కి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. ఎస్, ఆన్ ద గో భలే భలే మగాడివోయ్ అని, కృష్ణగాడి వీర ప్రేమ కథ అని సూపర్ డూపర్ హిట్స్ నిచ్చి ఇప్పుడు ఒక హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు నాని విత్ జెంటిల్మెన్. ఇదైతే ఖచ్చితంగా హ్యాట్రిక్ అని నమ్ముతాను. చాలా మంది ఇది హ్యాట్రిక్ సక్సెస్ అని నాని గారికి వస్తుందని అందరు నమ్ముతున్నారు. ఎందుకు ఆ జెంటిల్మెన్ సూపర్ డూపర్ హిట్, ఈ జెంటిల్మెన్ ఇంకా సూపర్ డూపర్ హిట్. టీజర్ కే ఫెంటాస్టిక్ గా రెస్పాన్స్ ఇచ్చారు. బేసిక్ గా రవి, జెంటిల్మెన్ అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి? జెంటిల్మెన్ అనగానే నాకు చిక్కు బుక్కు రైలే ప్రభుదేవ గారు గుర్తొస్తారు. జెంటిల్మెన్ అంటే ది సూపర్ డైరెక్టర్ శంకర్ గారు గుర్తొస్తారు. అంటే ఇంకా యాక్షన్ కింగ్ మన అర్జున్ గారు కూడా గుర్తొస్తారు. అంటే నువ్వు అప్పటి కాలంలో పుట్టావు కాబట్టి అవన్నీ నీకు గుర్తు రావడంలో తప్పలేదు. మాకు మాత్రం జెంటిల్మెన్ అని అంటే నానియే. హీరోవా విలనా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ టీజర్ లో మనం చూసాము. బట్ అంతకన్నా ముందు ఇంత గొప్ప టీంని కలిపింది అనేసి అంటే నాని, సురభి, నివేదా థామస్ ముగ్గురు, పీజీ విందా గారి సినిమాటోగ్రఫీ అండ్ అలాగే మణి శర్మ గారి మ్యూజికల్ హిట్, మోహన కృష్ణ ఇంద్రగంటి గారి 7th ఫిల్మ్. ఐమ్ సారీ. మరి ఇంత మంచి కాంబినేషన్ అంటే ప్రొడక్షన్ హౌస్ ఎలా ఉండాలి, అలా ఇలా ఉండొద్దు. ప్రొడక్షన్ హౌస్ వినగానే, శ్రీదేవి మూవీస్ అని వినగానే మన మనసుకు ఎంతో శాంతిగా హాయిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మంచి సినిమాలు తీస్తారు, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమాలు తీస్తారు. ఆయన అంటే మన కృష్ణప్రసాద్ గారి సినిమాలు, ఆఫ్ కోర్స్ శ్రీదేవి మూవీస్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాల గురించి మాట్లాడితే నువ్వే అలా అంటే సినిమాలో యాక్ట్ చేసిన నేను, నాకు కృష్ణప్రసాద్ గారి గురించి ఇంకెంత తెలియాలి? నువ్వు చిన్న చిన్న రోల్స్ చేస్తావు కదా, నీకు తెలియదు అనుకుంటాను. చిన్న రోల్స్ చేస్తా కానీ కృష్ణప్రసాద్ గారి ప్రొడక్షన్ లో మేము కూడా నటించాం కాబట్టి జెంటిల్మెన్ లో అసలు చూడడానికి చాలా సాఫ్ట్ పర్సన్, చాలా మంచోడు. బట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి 30 years బ్యాక్గ్రౌండ్ ఉందండి. అటు 20 to 25 మూవీస్. అంటే శ్రీదేవి మూవీస్ అనే పతాకంపై చిన్నోడు పెద్దోడు అనే సినిమా నుంచి మొదలైతే ఆదిత్య 369, వంశానికి ఒకడు, ఉయ్యాల, అనగనగా అమ్మాయి, భలేవాడివి బాసు, మిత్రుడు అనే చాలా సూపర్ హిట్స్ ని మనం చూస్తూ వచ్చాము. సూపర్ హిట్స్ అనే వర్డ్ కూడా వాడడం ఆయనకి ఇష్టం ఉండదు. చాలా మంచి సినిమాలు. అండ్ లాస్ట్ మూవీ అనేది మిత్రుడు. అంటే శ్రీదేవి మూవీస్ నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నారు, ఒక మంచి స్క్రిప్ట్ రావాలి, ఒక మంచి సినిమా తీయాలి అని ఇంతకాలం ఆగారు. అండ్ మధ్యలో ఎన్నో డబ్బింగ్ సినిమాలు కూడా తీశారు. కోదండపాణి ఫిలిం సర్క్యూట్ దగ్గర నుంచి భామ సత్యభామని, అంటే మన కమల్ హాసన్ గారి మంచి మంచి సినిమాల్లో ఆయన్నే మన తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేశారు. సో తెనాలి అనే సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కూడా పనిచేస్తున్నాం. ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మేము మీకు ఎందుకు ఇస్తున్నామని అంటే ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ గారు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి